హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో మన ఛానల్లో ఉండేటువంటి ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అదేమిటంటే, సార్ నేను డిగ్రీ చేసి 5 ఇయర్స్ అయింది, ఇప్పుడు బీఈడీ చేయాలనుకున్నా ఎలా చేయాలో అర్థం కావడం లేదు అనేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది, ఇలాంటి డౌట్ అనేది వీళ్ళకి ఒక్కరికే కాకుండా మిగతా వారు ఏపీ పీజీసెట్ రాసి ఎంఎస్సీ చేయాలి అనుకునేవారు కానీ, సో ఎంసీఏ ఎంబీఏ లాంటి మళ్ళీ కోర్సెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇలాంటి డౌట్స్ అనేది ఉంటుంది. సో సాధారణంగా అందరికీ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయమ్మా. అంటే డిగ్రీ అయిన తర్వాత 2 ఇయర్స్ కానీ, 1 ఇయర్స్ కానీ, 3 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ, 6 ఇయర్స్ కానీ, సో ఇలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది వస్తుంది సాధారణంగా. సో అది మనకి ఉండేటువంటి ఫ్యామిలీకి సంబంధించి ఆర్థిక సమస్యలు కానీ, మనకు ఉండేటువంటి పర్సనల్ సమస్యల వల్ల కానీ, సో సాధారణంగా గర్ల్స్కి అయితే మ్యారేజెస్ అనేది అవ్వడం వల్ల కానీ, సో ఏదైనా సరే కారణాల వల్ల, ఎలాంటి కారణాల వల్ల అయినా సరే మనకి ఇలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది వస్తుంది. సో మళ్ళీ మనకి చదువుకోవాలి అని అనుకున్నప్పుడు, ఇంత ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నప్పుడు, సో మళ్ళీ మనం హైయర్ స్టడీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేసి ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. సో అలాంటి డౌట్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకి అందరికీ కూడా ఈ వీడియోలో నేను మీకైతే ఒక ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. చూడండి సార్, నేను డిగ్రీ చేసి 5 ఇయర్స్ అయింది, ఇప్పుడు బీఈడీ చేయాలనుకున్నా ఎలా చేయాలో అర్థం కావడం లేదు అనేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ బీఈడీ కాదు, సో ఓకేనా, మీరు పీజీ అయినా చేయొచ్చు, బీఈడీ అయినా చేయొచ్చు, ఎంసీ అయినా చేయొచ్చు, ఎంబీఏ అయినా చేయొచ్చు, మీరు బీటెక్ అయినా చేయొచ్చు. మీకు ఎంత 5 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే, ఓకేనా. సాధారణంగా ఇలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు హైయర్ స్టడీ చేయాలి అనుకుంటే మీకు కావాల్సినదల్లా ఒక్కటే, దీనికి కావాల్సినటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉందా, డిగ్రీ పాస్ అయినారా చాలు. మీ దగ్గర 6 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మీకు ఎంత ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు, ఓకేనా. మీరు మళ్ళీ మీ యొక్క హై స్టడీస్ అనేది కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, బీఈడీ మీరు చేయాలి అనుకుంటున్నారు, మీకు డిగ్రీ తర్వాత 5 ఇయర్స్ అనేది ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు బీఈడీ చేయాలి అనుకుంటున్నారు, ఇప్పుడు ఎలా చేయాలి అంటే ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు బీఈడీకి సంబంధించి ఎడ్సెట్ అనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా, ఓకేనా. చూడండి, బీఈడీ చేయాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు ఈడీసెట్, ఓకేనా. ఆ ఈడీసెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేశారు. సో మేబీ నేను అడితో లాస్ట్ డేటు ఎలాంటి ఫీజెస్ లేకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే అడిషనల్గా మీరు 1000 రూపీస్ పే చేసి మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒకరోజు మీకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దానికి సంబంధించి వివరాలను కూడా ముందు వీడియోస్ అయితే చేస్తాను, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏమిటి అనేసి. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయితే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్లో కానీ, మీకు ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కానీ మీరు కౌన్సిలింగ్ పెట్టుకొని సీట్ అయితే తెచ్చుకొని మీ యొక్క బీఈడీని మీరైతే కంటిన్యూ చేయొచ్చు. మీరు 2 ఇయర్స్ మళ్ళీ చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు 5 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా కానీ నో ప్రాబ్లం. జస్ట్ మీ దగ్గర డిగ్రీకి సంబంధించి నేను పాస్ అయినాను అనేసి డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది. క్వాలిఫై అయితే మీరు బీఈడీని కంటిన్యూ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ రెగ్యులర్గానే మీరు ఎలిజిబిలిటీ ఉంది, ఓకేనా. చూడండి, ఇక్కడ బీఈడీ ఒకటే కాదు, ఏపీపీజీ సంబంధించి డిగ్రీ తర్వాత ఇలాంటి 5 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ గ్యాప్ వచ్చి నేను మళ్ళీ ఎంఎస్సీ చేయాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డిగ్రీ చేసిన తర్వాత ఇలాంటి ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చి ఇప్పుడు నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను, ఎంసీఏ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను జాయిన్ అవ్వచ్చు అంటే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ మీరు ఎలాంటి హైయర్ స్టడీ చేయాలి అయినా ముందు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయవలసి ఉంటుంది. మీరు బీఈడీ చేయాలంటే ఈడీ సెట్ అనేసి, ఎంఎస్సీ చేయాలంటే ఏపీపీజీ సెట్ అనేసి, సో మీరు లా చేయాలంటే లా సెట్ అనేసి, సో ఈ విధంగా ఉన్నటువంటి మీరు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాయవలసి ఉంటుంది. మీరు ఎంబీఏ కానీ ఎంసీఏ చేయాలంటే ఐసెట్ అనేసి ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే రాసి అందులో క్వాలిఫై అయితే మీరు రెగ్యులర్గా అయితే మీ యొక్క స్టడీస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీ యొక్క ఏజ్ ఎంత ఉన్నా పర్వాలేదు, మీకు ఎంత ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చినా కానీ పర్వాలేదు, నో ప్రాబ్లం, ఓకేనా. సో మేబీ మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఇదే విధంగా మీ యొక్క ప్రాబ్లమ్స్కి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.